అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిగడ్డిని కుప్పగా చేసే బేలర్ వాడకం ప్రయోజనాలు, పంట పొలాలకు చెరువు మట్టి తోలేటప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశాలు, జీడి మామిడిలో కోతానంతర జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సాగవుతున్న తోట పంట జీడి మామిడి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించి పెడుతున్న పంటల్లో ఈ పంట ఒకటి. అధిక నిర్లక్ష్యానికి గురయ్యే పంట కూడా జీడి మామిడనే చెప్పాలి. అందుకే రైతులు పొందుతున్న దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జీడి తోటల పెంపకం ఒక ఎత్తు అయితే వాటిని కోత చేసుకోవడం మరో ఎత్తు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జీడి మామిడి తోటలు కోత దశలో ఉన్నాయి. సాధారణంగా రాలిన కాయల నుంచి పిక్కలు వేరు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. ప్రాసెసింగ్ యూనిట్లలోనే పిక్కల నుంచి గింజను వేరు చేయడం జరుగుతుంది. మరి తోటల్లో రైతులు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? జీడి మామిడి మొక్కలు పెంచేవారు పిక్కల నుంచి గింజను వేరు చేసుకునే అవకాశం ఉందా? బాపట్ల జీడి మామిడి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమా మహేశ్వరరావు నుంచి ఈ వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో మనకి జీడి పంట కోత దశలో ఉంది. ఈ దశలో మనము జీడి గింజలు మనం ఎలా ఏరుకోవాలి, ఎలా తోట నుంచి కలెక్షన్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనం గ్రేడింగ్ చేయాలి, ఎండబెట్టాలి అనే విషయాలు మనం ఒకసారి చూసినట్లయితే, జీడి చెట్లలో పూత మనకు డిసెంబర్ జనవరి మాసం నుంచి మనకి పూత వస్తుందండి. పూత బాగా పూర్తిగా వచ్చి పూత నుంచి పిండి సెట్ అయిన తర్వాత, పిండి తయారైన తర్వాత 60 నుంచి 65 రోజులకి మనకి జీడి మామిడి పండ్లు తయారవుతాయి. పండుతో పాటు నట్టు కూడా గింజ కూడా తయారవుతుంది అన్నమాట. జీడి మామిడిలో గింజ అనేది ప్రధానమైనటువంటి ఫ్రూటు. పండు అనేది పెడిసెల్ తలామస్గా కన్వర్షన్ జరిగి యాపిల్గా ఫామ్ అవుతుంది అనమాట. మాడిఫికేషన్ అది మంచి ఆర్థికంగా రెండు కూడా ఉపయోగం ఉంది. అన్నిటికన్నా మించి గింజకి బాగా ఎక్కువగా ఆర్థికంగా మనకి ఎక్కువగా ధర ఉంది కాబట్టి ఈరోజు గింజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ గింజలను మనము గమనించినట్లయితే చెట్టు మీద నుంచి సహజసిద్ధంగా యాపిల్ పండుతో సహా గింజలు అంటుకొని ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా కలిసి కింద పడతాయండి. కింద పడిన తర్వాత మాత్రం మనం గింజలను మనము ఏరుకోవాలి. ఎందుకంటే గింజ డ్రైగా ఉంటుంది, యాష్ కలర్లో ఉంటుంది. పండు మనకి పూర్తిగా తయారైన తర్వాత పండు తయారయ్యే క్రమంలో తయారవుతున్నప్పుడు ఆ పండులో నుంచే పోషకాలన్నీ కూడా మన గింజకి సరఫరా అవుతాయన్నమాట. కాబట్టి ఈ గింజ అనేది మనం చెట్టు మీద ఎప్పుడు కూడా మనం చెట్టు మీద కాయాలన్నప్పుడు గింజను మనము కొయ్యకూడదు. మనం కేవలం భూమి మీద ఆటోమేటిక్గా పడితే కాబట్టి అవి చెట్టు కింద పడిన తర్వాత మాత్రమే వాటిని మనము వేరు చేయాలి. ఎందుకంటే కింద పడిన తర్వాత యాపిల్ పండు కొంచెం మట్టి అవుతుంది కాబట్టి, ఇసుక అవుతుంది కాబట్టి కొన్నిసార్లు యాపిల్స్ మనం తినాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి, ఒకవేళ మనం పండ్లు కూడా తినాలి అనుకున్నప్పుడు మనం ఆ పండ్లు బాగా మంచి పసుపు కలర్లో కానీ, మరి రెడ్ ఫ్రూట్స్ 2 రకాలు ఉంటాయి, రెడ్ ఎల్లో 2 ఉంటాయి అన్నమాట. ఏమైనా తినాలనుకున్నప్పుడు మనం టచ్ చేసినప్పుడు కాయ మీద చెట్టు మీద ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మన చేతిలో పడుతుంది అన్నమాట. అలాంటి కాయలు మాత్రమే మనము కోసుకొని తినాలి. ఎందుకంటే వాటిల్లో మాత్రమే మనం బాగా ఫుల్లీ మెచ్యూరిటీగా అయినట్టుగా ఉంటుంది. దాని టానిన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ గింజలు మనము మొత్తం అన్నీ కూడా కింద పడినటువంటి గింజతో సహా పండును మనం అన్ని కొవ్వ వేసుకొని వీటిని మనం ఏం చేస్తామంటే
చేస్తామంటే పండు నుంచి, యాపిల్ పండు నుంచి జీడి గింజను మనం వేరు చేస్తాం అనమాట. ఇలా వేరు చేసినటువంటి గింజలను మినిమం 3 నుంచి 4 రోజుల పాటు పూర్తిగా ఎండలో మనం బాగా ఆరబెట్టాలి. మరి ఈ గింజల్ని 3 నుంచి 4 రోజుల పాటు మనం మంచి ఎండలో కలిగి తిప్పుతూ మనం ఎండబెట్టినట్టయితే, ఇలా ఎండబెట్టిన తర్వాత మనం వీటిల్లో కూడా మళ్ళీ సన్న గింజ కానీ లేదా బ్లాక్ నట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిన నట్స్ కానీ ఉంటే వాటిని కూడా సార్టింగ్ అంటే వేరు చేసి మంచి నాణ్యమైన గింజలను మనం సపరేట్ చేసుకొని మనం గ్రేడింగ్ చేసుకొని మనం గోనె సంచుల్లో మనం వాటిని నిల్వ చేయాలి. గోనె సంచుల్లో మాత్రమే నిల్వ, ఎందుకంటే గింజ అనేది ఇంకా లివింగ్లో ఉంది, అంటే జీవిస్తూ ఉంది, దాంట్లో శ్వాసక్రియ జరుగుతూ ఉంది కాబట్టి వాటిని గోనె సంచులు నిల్వ చేసుకొని, ఈ గోనె సంచులు సహజంగా మన జీడి గింజల్లో 80 కేజీల బస్తాలు మనం నిల్వ చేస్తాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఈ యొక్క బస్తాలను మనము గాలి వెలుతురు సోకే ప్రాంతంలో, అంటే వెంటిలేషన్ బాగా ఉన్నటువంటి రూముల్లో, గదుల్లో మనకి కిటికీలు ఉండే విధంగా ఓపెన్ చేసుకొని అలాంటి రూముల్లో మనం భద్రపరుచుకున్నట్లయితే మనము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి గింజలో నాణ్యత తగ్గకుండా మనం మార్కెట్లో సరసమైన ధర వచ్చినప్పుడు మనం అమ్ముకునేటువంటి సౌలభ్యం కూడా ఉన్నదని తెలియజేస్తున్నాం అనమాట. చాలామంది రైతులు కానీ కొంతమంది హౌస్ హోల్డ్స్ కానీ వారి యొక్క ఇళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్లో కూడా కొంతమంది ఈ జీడి చెట్లని పెంచుతూ ఉన్నారు. అయితే ఈ జీడి చెట్లు పెంచినప్పుడు వాళ్ళకు కూడా జీడి పళ్ళు గింజలు వస్తున్నాయి కాబట్టి మరి ఆ పళ్ళు నుంచి రసం జ్యూస్ తాగొచ్చు. జీడి గింజల నుంచి పప్పు మనం బయట తీయాలంటే చాలా కష్టమైనటువంటి పని అది. ఎందుకంటే మనము పాత రోజుల్లో పొయ్యిలో కాల్చుకొని పగలగొట్టుకొని వాటిని లోపల పప్పు తీసేవాళ్ళు. కానీ జీడి గింజల్లో క్యాష్యూ నట్ షెల్ లిక్విడ్ ఉంటుంది కాబట్టి అది చాలా కార్సినోజెనిక్ కాబట్టి అలాంటి చేసినప్పుడు మనము చేతికి ఆ కెమికల్ మనకి యాసిడ్ మనకి అయ్యి ఆ చెయ్యంతా కూడా మరి ఆ యొక్క శరీరం అంతా కూడా తెల్లగా అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది అంత మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము. ఎందుకంటే వీటిని మెయిన్గా మనము ఇండస్ట్రీ లెవెల్లో వాటిని బాయిలింగ్ చేయాలి, మళ్ళీ డ్రై చేయాలి, మళ్ళీ వాటిని కటింగ్ చేయాలి, వాటి వల్ల ఆరబెట్టాలి, దాని పీల్ అంతా తీయాలి కాబట్టి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీ లెవెల్లో తీసుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది. మరొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు రైతులు మరి కొంతమంది హౌస్ హోల్డ్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెంచుకున్నటువంటి జీడి చెట్ల నుంచి జీడి గింజలు అంటే లేత దశలో, అంటే టెండర్గా ఉన్నప్పుడు, అంటే మనకి పిందె తయారైన తర్వాత సుమారుగా 45 డేస్కి మనము పచ్చి జీడి గింజలు మనం కోసుకోవచ్చు. అంటే ఈ పచ్చి జీడి గింజల్లో పప్పు అప్పుడు కొంత తయారై ఉంటుంది కాబట్టి ఆ పచ్చి పప్పును మనము ఒక కూరల్లో కూడా వండుకోవచ్చు. మరి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమైతే జీడి చెట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క జీడి చెట్లలో పండు కాయ వచ్చినప్పుడు పచ్చి జీడి కాయను కోసుకొని, అంటే గింజను కోసుకొని కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. జీడి పళ్ళు కూడా ఈరోజు మార్కెట్లో మనకి పెద్ద ఎత్తున కన్జ్యూమర్స్ బాగా మన ప్రజలు కొంటున్నారు. దాంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన బత్తాయితో పోలిస్తే ఈ యొక్క జీడి పండులో 2-3 రెట్లు మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క వినియోగాన్ని కూడా మనము పెంచుకున్నట్లయితే రైతుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. ఇంకా దీంట్లో కూడా మేము వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ క్యాష్ యాపిల్ ఆర్టీఎస్, క్యాష్ యాపిల్ జాము, క్యాష్ యాపిల్ స్క్వాష్ అవి కూడా మా పరిశోధనా స్థానంలో మేము తయారు చేసి వీటిని ఇంకా పాపులర్ చేయాలని కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. వ్యవసాయం నిత్య నూతనం. అందుకే ఎన్నో కొత్త రకాలు, మరెన్నో సాగు విధానాలతో పాటు సరికొత్త పరికరాలెన్నో ఎప్పటికప్పుడు రైతుకు చేరువ అవుతున్నాయి. ఎద్దుల స్థానే ట్రాక్టర్లు, కోతలకు కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ చొచ్చుకుపోయింది. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లో వరి కోత, నూర్పిళ్లకు కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం అనివార్యంగా మారింది. అయితే ఇది వాడడం వల్ల ముఖ్యంగా గడ్డి ముక్కలైపోయి పశువుల మేతకు పనికొచ్చేది కాదు. చిన్న చిన్న గడ్డి ముక్కలను ఏరి కుప్పగా వేయడం కష్టంతో కూడుకున్న పని కావడంతో గడ్డిని పొలంలోనే వృధాగా వదిలేసి తగలబెట్టడం లేదా కలియదున్నడం చేస్తున్నారు. అయితే గడ్డిని సేకరించి కట్టలుగా కట్టే బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చాక ఆ కష్టాలు తీరాయి. బేలర్ పరికరం పనితీరు, ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఎప్పటినుంచో వేధిస్తున్న వ్యవసాయ కూలీల కొరత మన ప్రధాన ఆహార పంట
వరి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. కూలీల ఇక్కట్లతో సతమతమవుతున్న రైతులకు కంబైన్డ్ హార్వెస్టర్ వరంగా మారింది. దీంతో సమయం ఆదా అవుతూ ధాన్యం కూడా వెంటనే చేతికి వస్తుంది. అయితే ఈ యంత్రంతో కోయటం వల్ల వరిగడ్డి చిన్న చిన్న ముక్కలుగా అవడంతో గడ్డిని పోగు చేయటం కష్టంగా మారుతోంది. అందువల్ల రైతులు గడ్డిని పొలంలోనే వదిలేసి కాల్చివేస్తున్నారు. ఇలా కాల్చటం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అంతేకాక పశుగ్రాసం కొరత ఏర్పడి వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులో ఉంది. ఈ యంత్రం సహాయంతో వరికోతల తర్వాత వరిగడ్డిని నిమిషాల వ్యవధిలో కట్టలు కట్టుకోవచ్చు. గంటకు 1 ఎకరా పొలంలో ఉన్న వరిగడ్డిని పరిమాణాన్ని బట్టి 45 నుంచి 60 కట్టల వరకు కడుతుంది. ఇందుకోసం 4-5 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అలా రోజుకు 5 ఎకరాల పొలంలో 250 నుంచి 300 కట్టలు కట్టుకోవచ్చు. వీటిలో దీర్ఘచతురస్రాకారంగా, గుండ్రంగా గడ్డిని కట్టలుగా కట్టే బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కట్టలు 15 నుంచి 45 కిలోల బరువుంటే, గుండ్రటి ఆకారంలో కట్టిన కట్టలు 15 నుంచి 30 కిలోల వరకు బరువుంటాయి. ఈ యంత్రం ఖరీదు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంది. ఇది 40 అశ్వ సామర్థ్యం పైన గల ట్రాక్టర్కు అమర్చుకోవచ్చు. కూలీలతో కట్టలు కట్టాలంటే 1 ఎకరానికి 4,000 నుంచి 6,000 దాకా ఖర్చవుతుంది. ఈ యంత్రం ద్వారా అయితే 1,500 నుంచి 2,000 రూపాయలతోనే పనిని పూర్తి చేయవచ్చు. పైగా బేలర్ సహాయంతో కట్టిన కట్టలు తక్కువ స్థలంలో ఎక్కువ గడ్డిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే చెరువు పూడిక తీత పనులు చేస్తూ ఉంటారు. చెరువులు పూడిక తీయగా వచ్చే ఈ మట్టి అనేక పోషకాలను కలిగి ఉండడంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదై ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా పరీక్ష చేయించుకొని తోలించుకోవడం మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను మనం గమనించినట్టయితే చెరువులు అనేవి మనకి 2 సహజ వనరుల్ని మనకి చక్కగా నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయండి. అందులో ప్రధానమైనది ఒక ప్రత్యేకమైన సహజ వనరు నీళ్లు, అలాగే నీటి ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన మట్టిని కూడా చాలా సమర్థవంతంగా స్టోర్ చేయడానికి, అంటే నిల్వ చేయడానికి చాలా చక్కగా పనిచేసేటువంటి సాధనం కింద మనం చెరువులను చెప్పవచ్చు అనమాట. ఈ చెరువులు, ఊర్లో ఉన్నటువంటి చెరువుల్లో చాలా వరకు చేప పిల్లలు పెంచడం కూడా జరుగుతుంది. ఆ పెంచినటువంటి చేప పిల్లలకి ఈ మేతలు కావచ్చు, అలాగే మన చేపలకి సహజసిద్ధంగా ఉన్నటువంటి ప్లాంక్టాన్కి డెవలప్మెంట్ కోసమని, అలాగే ఆహార పదార్థంగా ఉపయోగపడడం కోసం అని చెప్పేసి మనం ఈ పశువుల పేడని, అలాగే పశువుల ఎరువులను కూడా చెరువుల్లో ఎక్కువగా వేయడం జరుగుతుంది. వీటన్నిటినీ వేయటం వలన ఈ చెరువు తాలూకు మట్టి అనేది చాలా సారవంతంగా కూడా తయారవుతుంది అనమాట. అందులో ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలతో పాటుగా చాలా రకాల ఈ సూక్ష్మజీవులు కూడా, అంటే మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన వేసవి కాలంలో ఆ చెరువులు అనేవి ఎండిపోవడం వలన ఆ ఎండిపోయినప్పుడు కింద ఉన్నటువంటి అడుగు వరకు కూడా మట్టి అనేది వేసుకున్నట్టయితే మన పొలాల్లో నేల తాలూకు సారాన్ని, అలాగే సూక్ష్మజీవి తాలూకు సంపదను కూడా నేలలో పెంచవచ్చు అనమాట. సుమారుగా 1 కేజీ చెరువు మట్టిని కనుక మనం తీసుకున్నట్టయితే దాంట్లో మనకి చాలా వరకు 720 మిల్లీగ్రాముల వరకు నత్రజని ఉంటుంది. అలాగే దాంతోపాటు 320 మిల్లీగ్రాముల వరకు కూడా భాస్వరము, అలాగే 310 మిల్లీగ్రాముల వరకు కూడా పొటాషియం అనేది దొరుకుతుంది. అలాగే సుమారుగా 9 గ్రాముల వరకు కూడా ఈ సేంద్రియ కర్బనం ఉంటుంది. దాంతోపాటు 300 మిల్లీగ్రాముల మైక్రోబియల్ బయోమాస్ కార్బన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉండటం వలన అది చాలా సారవంతమైన మట్టిగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఆ సారవంతమైనటువంటి చెరువు మట్టిని మనకి వేసవి కాలంలో
మన పొలాల్లో వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే నేల తాలూకు సారం అనేది ఎంతగానో పెరుగుతూ ఉంటుంది. సో చెరువు తాలూకా మట్టిని మనం పొలాల్లో వేసుకునేటప్పుడు రైతు సోదరులు ముందుగా ఆ చెరువు మట్టిని కొద్దిగా పరీక్ష జరిపి మనం వేసుకున్నట్టయితే దాని తాలూకా రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. అంటే దాంట్లో ప్రధానంగా ఈ చెరువు తాలూకా మట్టి అనేది 6.5 నుంచి 7.5 కలిగిన ఉదజని సూచి కలిగినటువంటి చెరువు మట్టి అనేది మనకి చాలా శ్రేష్టకరంగా ఉంటుంది. దాంతోపాటుగా లవణాల తాలూకా సాంద్రత అనేది 2 కంటే తక్కువ ఉన్నటువంటి ఆ చెరువు మట్టి అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటుగానే ఈ చెరువు మట్టిని ఎక్కడైతే మన పొలాల్లో హెచ్చుతగ్గులు అంటే వాళ్ళలో కొద్దిగా తేడా ఉంటుంది, అంటే హెచ్చుతగ్గులు అంటే ఎత్తు పల్లాలు ఉన్నటువంటి నేలల్లో కూడా ఈ చెరువు మట్టిని వేసి మనం చదును చేసుకున్నట్టయితే నేల అనేది చక్కగా చదరంగా తయారయ్యి మనం నీరు పెట్టినా కూడా ఎక్కడా కూడా నీరు నిలబడడం కానీ లేదా కొన్ని మెరక ప్రాంతాలు లేకుండా కూడా చదును చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చెరువు మట్టిని మనం 25 నుంచి 30 లోడ్ల వరకు కూడా ఒక ఎకరాకు వేసుకొని లోన మనం కలిగి దున్నుకున్నట్టయితే ఈ నేల తాలూకా ఈ రసాయనిక లక్షణాలు భౌతిక లక్షణాలు పెరగడంతో పాటుగానే నేల సారం కూడా పెరుగుతుంది. దానివల్ల పర్యావరణం అనేది కలుషితం కాకుండా ఉండడం, అలాగే ఈ నేల తాలూకా రసాయనిక ఎరువు మీద పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. మన రాను రోజుల్లో ఏమవుతుందంటే ఈ యూరియా కొరత అనేది కూడా ఉండడం మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చెరువు మట్టిని మనకు పొలానికి వేసుకొని నేల తాలూకు సారాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదంటూ నిరూపిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగడం గ్రామానికి చెందిన గోదావరి వెంకట సుబ్బారావు. వ్యవసాయ విద్యలో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేసి ఆల్ ఇండియా టొబాకో బోర్డులో వివిధ హోదాల్లో పనిచేసి రీజనల్ మేనేజర్గా పదవీ విరమణ చేసిన ఆయన సాగు రంగంలో ప్రస్థానం ప్రారంభించారు. తాతలు తండ్రుల నుంచి వ్యవసాయంతో ఉన్న అనుబంధంతో ఉద్యోగ విరమణ అనంతరం సేద్యం దిశగా అడుగులు వేశారు. తనకున్న 15 ఎకరాల కొబ్బరి తోటలో 2 ఎకరాల్లో పోకను అంతర పంటగా పెంచారు. 4 ఎకరాల్లో మినుము, 8 ఎకరాల్లో అరటిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 120 పోక చెట్లు వేశానని, పోక చెట్ల మీద ఏడాదికి 40,000 ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. సాగులో చాలా వరకు సేంద్రియ విధానాలను ఆచరించడంతో దిగుబడులు పెరగడంతో పాటు నాణ్యంగా వస్తున్నాయంటున్నారు. మినుము సాగుతో నేలసారం పెరగడంతో పాటు ఎకరానికి 5 బస్తాల వరకు దిగుబడి వస్తుందంటూ చెబుతున్నారు. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ పీహెచ్డీ చేసి రీజనల్ మేనేజర్ టొబాకో బోర్డుగా రిటైర్ అయ్యాను. మా నాన్నగారు అందరికీ ఆదర్శంగా ఉండేలా వ్యవసాయం చేసేవారు. ఆ మక్కువతోటి నేను కూడా రిటైర్ అయిన తర్వాత వారి యొక్క అడుగుజాడల్లో 15 ఎకరాల కొబ్బరి తోటని కూడా ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తయారు చేసి దాంట్లో 2 ఎకరాలు పోక తోట వేసాము. పోక తోట మీద మొక్కలు పెరిగిన తర్వాత ఏ పెట్టుబడి లేకుండా మనకు ఆదాయం వస్తుంది. కొబ్బరి తోట పెట్టిన పెట్టుబడి పోక ఉంటుంది. 4 ఎకరాలు మినుగు వేసాము. ఆ మినుగు 2 విధాలుగా రైతుకు ఉపయోగపడుతుంది. పచ్చిరొట్టుగానే ఉపయోగించుకోవచ్చు, పండితే మినుగులు కూడా తీసుకోవచ్చు. ఎకరానికి 5 బస్తాలు తక్కువ కాకుండా పండుతోంది. దాని మీద కూడా నాకు అడిషనల్ గా ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఒక 8 ఎకరాల్లో అరటి వేసాము. దాన్ని రటోన్ క్రాప్ ఉంచి మొట్టమొదట ఇనీషియల్ గా పెట్టే పెట్టుబడిని తగ్గించుకుని రటోన్ క్రాప్ ని జాగ్రత్తగా పెంచుకుంటున్నాము. దానివల్ల మొక్కకు వచ్చి ఒక 50-60 రూపాయలు పెట్టుబడి రైతుకి కలిసి వస్తుంది. మెయిన్ గా ప్రతి వాళ్ళు రసాయన ఎరువుల మీద ఆధారపడి నేలని నిస్సారం చేస్తున్నారు. నేను 75% సేంద్రియ ఎరువులను వాడి ఒక 25% మాత్రమే రసాయన ఎరువులు వాడతాను. దాని ద్వారా నాకు కొబ్బరి తోట కానీ అరటి తోట కానీ ఏ సస్యమైనా కానీ అందరి మీద ఎక్కువ ఫలసాయం వస్తుంది. అందరికి ఎకరానికి 1000 కొబ్బరికాయలు పెడితే నాకు 2,500 కొబ్బరికాయ తక్కువ కాకుండా పడుతుంది. ఒక దింపుకి ఎకరానికి 2,500 కాయ తక్కువ కాకుండా నాకు పడుతుంది. అందరికి 1,000-1,200 పడుతుంది. అందుకని సేంద్రియ వ్యవసాయం నాకు చాలా అనుకూలంగా ఉంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను. ప్రస్తుతం కొబ్బరిలో వయసు మళ్లిన చెట్లను తీసేసి వాటిలో కొత్త మొక్కలను నాటుతున్నారు. కొబ్బరి మొక్కలను పెంచి తోటి రైతులకు సైతం అందిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పొలంలోని గట్ల మీద దాదాపు 57 పనస చెట్ల నుంచి ఏడాదికి 50,000 రూపాయలు పైబడి ఆదాయం తీస్తున్నారు. అలానే కొబ్బరిలో వేసిన అరటి నుంచి ఏడాదికి ఎకరానికి 50 నుంచి 60,000 రూపాయలు అదనంగా ఆదాయం సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక ఆవును పెంచుతూ పొలానికి సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. అంతర పంటల సాగు రైతుకు ఆదాయాన్ని అందిస్తుందని, సాగులో సేంద్రియ విధానాలను జోడిస్తే ఆరోగ్యకర దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుందంటూ తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికను రూపొందించడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులపై అధికారులు, శాస్త్రవేత్తలు చర్చించారు. పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన నూతన రకాలను రైతులకు పరిచయం చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనల్లో మార్పు ఉండాలంటూ అధికారులు సూచించారు. ఈ సమావేశానికి నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు హాజరయ్యారు. స్టేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్లో క్రాప్ వైజ్ డిస్కస్ చేసి ప్రతి సైంటిస్ట్కి కొన్ని ప్రణాళికలు ఇస్తాము. ఈ ప్రణాళికలను వచ్చే సంవత్సరం మొత్తం అమలు చేయడానికి ఈ స్టేట్ లెవెల్ ఈ యొక్క జడారీస్ మెయింటైన్ చేయడం. మా యూనివర్సిటీ రిలీజ్ చేసిన గ్రౌండ్ నెట్ వెరైటీసే మోర్ దెన్ 80% ఏరియాలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతీయ పరిశోధన సంస్థానికి వస్తే బెంగాల్ గ్రామ్ వెరైటీస్ చాలా మంచి రిలీజ్ చేశారు మేడం. అలానే మిల్లెట్ వెరైటీస్ ఉన్నాయి, కాటన్ స్ట్రైక్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సంస్థ యాక్చువల్గా ముఖ్యంగా పాతకాలంలో మిల్లెట్స్ పరిశోధనకి చాలా ఫేమస్ మేడం. సో కాలానుక్రమంగా మారుతున్న పరిస్థితులను బట్టి, రైతుల యొక్క అవసరాలను బట్టి మన యొక్క పరిశోధన ప్రగతిని కూడా మార్చుకుంటూ వెళ్తున్నాము. సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, లీఫ్ మాయిశ్చర్ ఎంత ఉంది, ఇప్పుడు నీళ్ళు వేయాలా వద్దా, సన్ రైజ్ ఎప్పుడు వస్తుంది, సన్సెట్ ఎప్పుడు అవుతుంది, ఈరోజు ఎన్ని నీళ్ళు వేయాలా మొక్కకి, చాలా సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చుట్టుపక్కల రైతులందరూ కూడా వాడుతున్నారు. సో టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ముందే మనం చాలా అలర్ట్ మెసేజెస్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి అది ప్రతి రైతుకి ఏ విధంగా చేరవేయడానికి మనం ఏం చేయాలి, వీటన్నింటినీ కూడా మనం అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా మన జిల్లా ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. తిరుపతి జిల్లా దొరవారి సత్రం, చిట్టమూరు, పెళ్లకూరు, నాయుడుపేట పరిసర మండలాల్లో రైతులు 5,000 ఎకరాలకు పైగా నాటు మిరపను సాగు చేశారు. సాధారణంగా మిర్చి రైతులంతా హైబ్రిడ్లని అధికంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడి రైతులు మాత్రం నాటు రకాలను సాగు చేయడం విశేషం. సాగునీటి సదుపాయం సక్రమంగా లేకపోయినా అడపాదడపా తడులిస్తూ ఉన్న నీటితోనే రైతులు మిరపను పండించారు. పంట వేసి 3 నెలలు కావస్తూ ఉండగా ప్రస్తుతం రైతులు కోతలు చేస్తున్నారు. కొంతమంది రైతులు పచ్చిమిరపను చెన్నై మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉండగా మరికొంతమంది రైతులు ఎండుమిరపగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎండుమిరపకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, కిలోకు 300 నుంచి 380 మధ్య పలుకుతోందంటూ రైతులు చెబుతున్నారు. ఎకరాకి 50 మూటల లెక్కన వస్తుంది. దానికి అనుకూలంగా రేట్లు కూడా 3, 30, 3, 20 అంటున్నారు కిలో ధర. ఎకరాకి ₹1,00,000 దాకా అవుతుంది. దిగుబడి అయితే 50, 40, 50 వస్తున్నాయి ఎకరా. ఈ సంవత్సరం నాటు రకాలు సాగు చేసాం ఎక్కువ మా పంచాయతీ మొత్తం. కొంచెం బెటర్ అనిపించింది. ఈ సంవత్సరం కొంచెం రేటు ఆశాజనకంగా ఉంది. ఒక ఎకరా ఖర్చు ₹1,50,000 అవుతుంది. 5 క్వింటాల నుంచి 7 క్వింటాలు 8 క్వింటాలు దిగుబడి. ₹300 380 రేట్ని 300 తీసుకొచ్చారు. అన్ని సంవత్సరాల కల్లా ఈ సంవత్సరం కొంచెం బెటర్ అనిపించింది. నల్లి ఎక్కువ సార్, నల్లి ఎక్కువ. నల్లి, పూతల పురుగు, విపరీతమైన తెగుళ్ళు ఈ రెండు కొంత మేర ముందుగా వేసుకున్న వాళ్ళు తట్టుకున్నాయి. వెనకేసుకున్న వాళ్ళకి నల్లి విపరీతంగా పడింది. దిగుబడి కొంచెం తగ్గినా రేటు వల్ల అట్ట బెనిఫిట్ అవుతామని ఆశిస్తున్నాం. నెల చెట్లు వేసినావో కూలీలు దొరకలా, మనుషులు లేక అందరూ కరువు పనికి వెళ్ళి నాకు మనుషులు లేకపోయాడా, మేము ఈ సొంత కూడా ఏం చేయగలుగుతామో. ఈ దిగుబడి బాగుంది కానీ మనుషులు దొరకలే, కోవిట్లే. సంవత్సరం వేసినాం. ఈ సంవత్సరం కూలీల కొరత ఎక్కువైపోయింది. దాంతో కూడా డీజిల్ లేనందువలన ఎక్కువ ఆటో అడుగులు ఎక్కువ అవుతా ఉంది. సంవత్సరం అయితే 4 ఎకరాలు సాగు చేశాను నేను. పెట్టుబడి వచ్చి ఎకరాకు వచ్చి 1,60,000, 1,70,000 దాకా అవుతా ఉంది. దిగుబడులు ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. ఎకరా 10 క్వింటాలు అవుతున్నాయి. రేట్లు వచ్చి 300 నుంచి 320, 330 దాకా ఉంది. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఈసారి కూలీల కొరత, చీడపీడలతో కొంత దిగుబడులు తగ్గినప్పటికీ మార్కెట్ ధరలు కలిసొచ్చాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.